హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాము. చాలా వరకు ఎంఎల్ఎం పేరుతోటి వచ్చే కంపెనీస్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ కంపెనీలన్నీ కూడా ఆశ చూపించి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకోసమే ఆలోచించి ఈరోజు ఒక నిర్ణయంతో తెలుగు భాషలో అందరికీ తెలియాలని చెప్పి ఎంఎల్ఎం రివ్యూ తెలుగు అని చెప్పి ఒక కొత్త ఛానల్ తోటైతే మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. నేను మ్యాక్సిమం మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తినే. కాకపోతే ఇప్పుడు ఈ ఛానల్లో నా పేరు ఎక్కడ రివీల్ చేయటం లేదు, బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ ఎంఎల్ఎం కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నీ చేసిన వాడినే. ఒకానొక సందర్భంలో డబ్బులు నాకు కూడా రావడం జరిగాయి, పోవడం జరిగాయి. చాలా పెద్ద స్థాయిలో కూడా సంపాదించడం జరిగింది. తెలుసో తెలియక కొన్ని ఆర్థికంగానే కాకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. సింపుల్గా చూసుకుంటే ఈ ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఎందుకు పెట్టాను అనేది మీరు గమనించినట్లయితే, ముఖ్యంగా తెలుగు భాషలో చాలామందికి అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, ఎంఎల్ఎం బిజినెస్ మీద కానివ్వండి, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి కంపెనీలు వస్తూ ఉంటే వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. వీటన్నిటిని ఆలోచనలో పెట్టుకునే ఈరోజు ఈ ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మీకు ఏదైతే కంపెనీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఈ ఛానల్లో మీరు కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే నాకు పర్సనల్గా కూడా టెలిగ్రామ్ ద్వారా మీరు మెసేజ్ చేసే అవకాశం కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఏవైతే ఎంఎల్ఎం కంపెనీస్ వస్తూ ఉన్నాయో వాటిలో చాలా వరకు జనాలకి తెలియక ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దామన్నదే ఈ వీడియో సారాంశం. ఇక్కడ నేను స్కామ్ అని చెప్పో, లేకపోతే ముంచేసి వెళ్ళిపోతాయని చెప్పో ఇటువంటివి అయితే నేను చెప్పను. కానీ కేవలం ఆ ప్లాన్కి సంబంధించి నాకున్నంత కొద్దిపాటి అవగాహనతోటి ఏ కంపెనీ ఎలా పనిచేస్తుంది, అది సాధ్యమా కాదా, ఇవ్వగలుగుతుందా ఇవ్వలేదా, నడుస్తుందా నడవదా, ఇలాంటి నాకు అవగాహన ఉన్నంత వరకు ఆ యొక్క బిజినెస్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఈ మన ఛానల్లో మీకు రివ్యూ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది నా వంతు బాధ్యతగా నేనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ మార్కెట్లో గత కొద్ది రోజులుగా చాలా కంపెనీస్ అయితే చాలా ప్రాబ్లం చేసి వెళ్ళిపోయాయి. రీసెంట్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఏఎస్ అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రావడం, తర్వాత రీసెంట్గా హైదరాబాద్ నుంచి డీకే జెట్ టెక్నాలజీస్ అని చెప్పి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రావడం, అలాగే స్పాట్ లోన్ అని చెప్పి ఇది కూడా హైదరాబాద్ నుంచి రావడం, కిబో అని చెప్పేసి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగించేలాగా ఈ కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. బహుశా మీ మనసులో ఒక మాట రావచ్చు, నువ్వేమైనా సంసారివా, లేకపోతే నువ్వు కూడా ఏదో ఒక కంపెనీలో ముంచే ఉంటావు కదా అని. వాస్తవం, నాకు మార్కెటింగ్ మీద అవగాహన ఉన్నప్పుడు ఈ బిజినెస్లో నేను రాలేదు. కానీ అవగాహన వచ్చే క్రమంలో నాకు టోటల్గా మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసిన తర్వాత చాలా వరకు మేము చేసే బిజినెస్ కావచ్చు, మేము చేసే వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నట్టు చెప్పి బిజినెస్ చేసే నేచర్ అనేది మాకు అలవాటు ఉన్నది. కానీ మనిషికి ఉన్న స్వార్థం ఏం చేస్తుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత రిటర్న్స్ వస్తాయన్న ఒక చిన్న అత్యాశకు పోయి తెలుసో తెలియకో ఎవరో ఏదో సంపాదిస్తున్నారని, ఎవరో ఇల్లు కొంటున్నారని, ఎవరో కారు కొంటున్నారని, ఎవరో బంగ్లా కొంటున్నారని, ఎవరో ఫ్లైట్లో తిరుగుతున్నారని, ఇలా ఒకరిని చూసి ప్రేరణగా తీసుకొని వాళ్ళు చేసే విధానాన్ని గమనించకుండా వీళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. బేసికల్గా ఎంఎల్ఎం కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, ఏదైనా సరే బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు. బిజినెస్ అంటే స్వచ్ఛమైన బిజినెస్, వ్యాపారం చేయడం. కానీ ఈరోజు మార్కెట్లో ఎలా అలవాటు చేశారంటే నాన్ వర్కింగ్ అనే పదాన్ని బాగా అలవాటు చేశారు. ఏమీ చేయొద్దు, ఇంట్లోనే కూర్చోవచ్చు, డబ్బులు పెడితే చాలు అవే మనకు రిటర్న్ అయ్యి వస్తాయి. 1కి 2 1కి 3 1కి 1,00,000, 1కి 10 లక్షలు, ఇలా ఇష్టం వచ్చిన ఫిగర్స్ వస్తూ ఉంటాయి. మనకు సరైన అవగాహన లేక
ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు కదా అని మనం కూడా జాయిన్ అవుతూ ఉంటాం. సో జాయిన్ అవ్వడంలో తప్పు లేదు, తెలుసో తెలియకో జాయిన్ అవ్వడము తప్పు లేదు. మొదటి తప్పు ఏంటంటే అనవసరంగా తాహతకు మించి పెట్టుబడి పెట్టడం మొదటి తప్పు. చేయొద్దు అని నేను చెప్పను. నెట్వర్క్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, ఎంఎల్ఎం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు అంతా కూడా ఈ నెట్వర్క్ బేస్ మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ చేసే ముందు సరైన అవగాహన తెలుసుకొని ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డది, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేయకూడదు, ఇటువంటివి అవగాహన తెలుసుకొని వాటిని జాగ్రత్త పడుతూ చేయడం ఉత్తమం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఏవైతే ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వస్తూ ఉన్నాయో, ఈ రిటర్న్స్ ఇచ్చే కంపెనీలు వస్తూ ఉన్నాయో, జనాలకు తెలుసో తెలియక వాటిలో జాయిన్ అయిపోయిన తర్వాత వాటిలో ఒకవేళ నష్టపోతే మంచి మంచి కంపెనీలని కూడా చెడ్డ కంపెనీలుగా వాళ్ళ యొక్క దృష్టిలో ఈరోజు ఊహించుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఈ యొక్క చిన్న ఛానల్ తోటి ఒక ప్రయత్న దిశగా అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో నాకైతే మార్కెట్లో దాదాపు 5 ఏళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఈరోజు మీ ముందుకి ఈ యొక్క ఛానల్ ద్వారా కనీసం నా వంతు బాధ్యతగా రివ్యూ అనేది ఇద్దాం అనుకుంటా ఉన్నాను. కేవలం రివ్యూ మాత్రమే ఇస్తాను. ఆ ప్లాన్ ఒకవేళ మీరు చేసేవి ఏవైనా ఉంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత నా పర్సనల్ టెలిగ్రామ్ నెంబర్ ఇస్తే మీరు దాంట్లో నాకు మీ యొక్క ప్లాన్కి సంబంధించిన, బిజినెస్కి సంబంధించిన పీడిఎఫ్లు పెట్టినట్టయితే వాటిని నేను చెక్ చేసి వాటి మీద నాకున్న కొద్దిపాటి అవగాహనతోటి వాటి మీద రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బిజినెస్లు ఎలాంటివి, ఏంటి అని చెయ్యాలా వద్దా అనేది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. నేను కేవలం రివ్యూ లాగా సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తాను. దాన్ని బట్టి మీరు కావాలి అంటే ఈ బిజినెస్లలో, ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో కంటిన్యూ అవ్వచ్చు. ఎంఎల్ఎం చేయొద్దు అని మాత్రం నేను చెప్పను. మార్కెటింగ్ అంటేనే డ్యామేజ్ అని నేను చెప్పను, తప్పని నేను చెప్పను. కానీ చేసే విధానం తప్పుగా ఉంటే దానికి మనం చేసేది ఏమీ లేదు. ఏ కంపెనీ మనల్ని ఉపయోగకరంగా మనకు భవిష్యత్తులో పెంచుకునే విధంగా వస్తున్నాయి, లేదా అవి రావడమే చెడు ఉద్దేశంతో వస్తున్నాయి అనేది కూడా ఈరోజు మనకు అర్థం కావటం లేదు. అందుకే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ స్వీకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అండ్ ప్రస్తుతం మనకు ఐఏఎస్ కంపెనీ అని ఒకటి మన విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వరకు జనాలు లాస్ అయిపోయారు. ఇది స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అవుదా అనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ ఈ వీడియో మీకు ఎవరైనా పంపిస్తే నిర్మోహమాటంగా ఒకే ఒక్క మాట, ₹1 అంటే ₹1 కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టకండి. తర్వాత హైదరాబాద్ నుంచి కూడా డీకేజెడ్ టెక్నాలజీస్ అని చెప్పి ఆల్రెడీ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యి క్లోజ్ అయింది. సో దీని గురించి కూడా చెప్పేది ఒకే ఒక్క మాట, ఆల్రెడీ కంపెనీ క్లోజ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి కూడా మీకు ₹1 రాదు. అండ్ అలాగే స్మార్ట్ లోన్ అని కూడా మన ముందుకు ఒక కంపెనీ లాస్ట్ టైం రావడం జరిగింది. సో లోన్లు తీసుకుంటూ బిజినెస్ చేయాలి అన్న ఒక ఉద్దేశంలోకి వచ్చారు వీళ్ళు. బిజినెస్సే చేయాలంటే లోన్ తీసుకునే అవసరం ఏముంది? బిజినెస్ చేసే వాళ్ళు అసలు లోన్ ఎందుకు తీసుకోవాలి? డబ్బులు సంపాదించడానికి లోన్ ఎందుకు తీసుకోవాలి? ఏదో అత్యాశ కల్పిస్తే దీంట్లో కూడా జనాలు అట్రాక్ట్ అయ్యారు. కిబో అని చెప్పి క్రిప్టో కరెన్సీ తోటి కేవలం ₹500 అని చెప్పి కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుంచే రావడం జరిగింది. సో ఇప్పటికి కూడా వీళ్ళు మార్కెట్లో అది ఇది అని ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని అయితే జనాలతోటి చేస్తూనే ఉన్నారు. బట్ క్లియర్గా ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నాను, దయచేసి ఎవ్వరు కూడా ఈ కంపెనీస్కి సంబంధించి మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేసేయండి. వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ ఏదో మళ్ళీ వస్తుంది, రేపు ఏదో కంపెనీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మనకు ఈ డబ్బులు వస్తాయి, కంపెనీ వాళ్ళు రిటర్న్ చేస్తారు, అదవుతుంది ఇదవుతుందని ఎవ్వరు చెప్పినా కూడా నమ్మకండి. కంపెనీస్ క్లోజ్, మళ్ళీ ఇవి ఓపెన్ అవ్వవు. మళ్ళీ ఒకవేళ ఓపెన్ అయినా ఏదైనా టాస్క్ లాగా ఏదైనా ప్రాసెస్ చేసినా మళ్ళీ మీ దగ్గర నుంచి డబ్బులు పెట్టిస్తారే తప్ప మీకు రిటర్న్ ఇవ్వరు. కాబట్టి దయచేసి ఇగ్నోర్ చేసేస్తే ఉత్తమం. ఆల్రెడీ పెట్టిన వాటికి ఎవరేమీ చేయలేరు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్గా ఈ కంపెనీలో చేసేటప్పుడు మీరు వీళ్ళకి డబ్బులు పంపించే విధానం ఒకవేళ మీ అప్లైనర్స్కి అయ్యి ఉంటే మాత్రం దానివల్ల పెద్ద ఫలితం ఉండదు. లేదు ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ కంపెనీస్కి సంబంధించిన వెబ్సైట్లలో వీళ్ళ యొక్క యాప్లలో కనుక మీరు డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే వీళ్ళ అకౌంట్స్ ఉంటాయి, వీళ్ళ స్కానర్స్ ఉంటాయి, వీళ్ళ యూపీఐడీస్ ఉంటాయి, ఇలా సమ్ డీటెయిల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే లీగల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, సో లీగల్గా కూడా వీళ్ళు రిజిస్టర్ అయి ఉంటే వీళ్ళ డేటా అనేది గవర్నమెంట్లో ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే కలిసికట్టుగా ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా ఒక మంచి స్టేషన్లో ఒక్కటై వెళ్ళి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ ఇస్తే భయపడాల్సిన అవసరం లేదు. మీరేమి తప్పు చేయలేదు, మీ డబ్బులు పోయాయి కాబట్టి ఇది మీ బాధ్యత. చెప్తే అక్కడ వాళ్ళు కేసు ఫైల్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళ తరఫు నుంచి ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే వాళ్ళు దాని మీద ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే మీరు ఈ కంపెనీస్కి డబ్బులు పంపినట్టు ఏదైనా ప్రూఫ్ పెట్టుకోండి, వాటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సేవ్ చేసి పెట్టుకోండి. అంతే తప్ప ఒక అప్లైనర్ని మాత్రం దయచేసి తప్పు పట్టకండి. ఎలాగైతే ఇప్పుడు మీరు ఇక్కడ
ఈ కంపెనీస్లో ఏదో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మీ స్వార్థం కోసం మీరు జాయిన్ అయ్యారో మీ పైనే ఉండే అప్లైనర్స్ కూడా అటువంటి స్వార్థాలతోటే జాయిన్ అవుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందు జాయిన్ అవ్వడం వల్ల లీడర్లు అని చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ అయ్యే వాళ్ళు చివరిలో జాయిన్ అవ్వడం వల్ల నష్టపోయారు కాబట్టి పైన వాళ్ళ మీద నిందిస్తూ ఉంటారు. సో ఇది సహజత్వం, మార్కెట్లో జరిగేదే ఇది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా అయితే చిన్న సలహా అయితే నేను ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి నా వంతు బాధ్యతగా మీ అందరికీ ఇచ్చేది ఒకే ఒక్క మాట, ఆరాంగా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు పెడుతూ ఉంటే ఆయా బిజినెస్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ మీరు నాకు పంపిస్తే వాటి వెబ్సైట్స్ అన్నీ నేను చెక్ చేసి తెలిసినంత వరకు నాకున్న కొద్దిపాటి అవగాహనతోటి మీకోసం ఈ రివ్యూస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక నుంచి కంపెనీస్ స్టార్ట్ అయిన తర్వాత వాటి పీడిఎఫ్ ఫైల్స్ ఏమైనా ఉంటే ముందే పెట్టండి. ఎక్కువ మంది ఏ పీడిఎఫ్ అయితే పంపిస్తారో, ఎక్కువ మంది ఏ ప్లాన్ గురించి అయితే సజెస్ట్ చేస్తారో ఆ ప్లాన్కి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఇదేదో లైక్ల కోసమో లేకపోతే షేర్ చేయండి అని చెప్పడం కోసమో సబ్స్క్రిప్షన్ల కోసమో చేసేది కాదు. ఈ వీడియోస్ ద్వారా బేసికల్గా నెట్వర్క్లో అది బిజినెస్ సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకుండా వీడియోలు చూడడం ద్వారా లక్షాధికారులు కోటీశ్వర్లు ఎవ్వరు కాలేరు అవ్వరు. ఇది 100% వాస్తవం. ఇది నాకు వాస్తవానికి చాలా చాలా రిస్క్ అయినప్పటికీ నేను చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే లాస్ట్ టైం నాకు జరిగిన ఇబ్బందులు, నాకు తలెత్తిన సమస్యలు మార్కెట్లో లీడర్స్కి కావచ్చు, అప్లైనర్స్కి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కావచ్చు, అది ఎవ్వరి మీద కూడా ఎఫెక్ట్ చేయకుండా అందరికీ సరైన విధంగా అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ MLM రివ్యూ తెలుగు ఛానల్. ఈ ఛానల్ని మీరు ఆదరిస్తానని ఆశిస్తున్నాను. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాన్ని జాయిన్ అయ్యి నా యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు. నేను ఆ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క పీడిఎఫ్లు పంపిస్తే వీటి మీద రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మార్కెటింగ్ మిత్రులు, నెట్వర్క్ మిత్రులు, ఫస్ట్ టైం మార్కెటింగ్ మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, తెలియకో చిన్న చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఇలా ఏ రకంగా సరే మీకు ఏ కంపెనీ గురించి రివ్యూ తెలుసుకోవాలనుకున్నా కూడా నిర్భయంగా ఎటువంటి టెన్షన్ లేకుండా నాకు పంపండి. నాకు చేతనైనంత విధంగా వాటి మీద రివ్యూ చేసి మీకు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.